షవర్ లేదు, గీజర్ లేదు. ఎలా స్నానం చేసేది? ఏంది బయటకొచ్చిండ్రు? బాత్రూంలో షవర్ లేదు. షవరా? స్నానం చేయాలి కదా. బకెట్ల నీళ్ళు నింపుకోవాలి, మగ్గుతోటి పోసుకోవాలి. వస్తుంటది. వాట్? స్నానం ఎలా చేస్తారు? జర అడ్జస్ట్ కారాదు. స్నానం చేయడానికి అడ్జస్ట్ అవడం ఏంటి? మా ఊళ్ళో అన్ని సెట్ చేసినవన్నారు. ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. షవర్ లేదు. ఒక 2 నిమిషాలు షవర్ రెడీ చేస్తా. 2 నిమిషాల్లో షవర్ ఎలా రెడీ చేస్తావు? అగో మీ ఫోన్ రింగ్ అయింది. మీరు ఫోన్ మాట్లాడేసి రండి, నేను ఈ లోపల షవర్ రెడీ చేస్తా. హలో. హలో నాన్న. ఏంటమ్మా? స్నానం చేసావు కదా? ఇప్పుడే. అక్కడ అంతా ఓకే కదా? ఓకే అంటే? అదే నాన్న, అసలే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు. నీకు వసతులన్నీ ఉన్నాయా? అమ్మా, ఇది చెప్పడానికే ఫోన్ చేసావా? టైం వేస్ట్. అది 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 కాదు నాన్న. మహారాజులా గడిపేవాడివి, అక్కడ 2 రోజులు ఎలా ఉంటావు నాన్న? అత్తింట్లో నిద్రపోవాలి, వాకిట్లో డాన్స్ చేయాలి. ఇదంతా సాంప్రదాయం అని చెప్పింది మీరే కదా. అప్పుడేదో బుద్ధి గడ్డి తిని అలా అన్నాను. నాన్నా, నీకక్కడ ఇబ్బంది అయితే వచ్చేయ్ నాన్నా, వచ్చేయ్. అలాంటిదేం లేదమ్మా. అంటే అడ్జస్ట్ అయిపోతున్నావా? అంత అవసరం నాకు లేదు. శ్రీవల్లి చూసుకుంటుంది. శ్రీవల్లి చూసుకుంటుందా? ఏం మాయ చేస్తుందో ఏంటో. అవునమ్మా, అన్ని తనే చూసుకుంటుంది. ఏవండి, షవర్ రెడీ చేసిన రాండ్రి. అమ్మా, శ్రీవల్లి పిలుస్తుంది. బాయ్. నాన్న నాన్న, రాండ్రి. ఏంది చూస్తుండ్రు? జర హెల్ప్ చేయండి. నేనా? తమరు నన్ను ఎత్తుకుంటే గిది మీద కడతా. నా వల్ల కాదు. ఇప్పటిదాకా మోసింది చాలు. మీ హైట్ ఎంత? ఎందుకో చెప్పుండ్రి. 6'3". 6.3. ఎందుకు? అటక మీద బాసాన తీసేందుకా? అంటే గిస్మంటి తానా యూజ్ కావాలి. నన్ను ఎత్తుకుంటే షవర్ రెడీ అయింది. జర హెల్ప్ చేయండి ప్లీజ్. Oh God. ఎంతసేపు? జర ఆగుండ్రి. ఏం తింటున్నావే బాబు? బుడంకాయలా ఉంటావు గాని ఇంత బరువు ఉన్నావేంటి? నేనేం బుడంకాయంత లేను, మీరే పొట్లకాయంత పొడుగ్గా ఉన్నారు. తొందరగా కాని. సాయంకాలాన గంటసేపు ఎత్తుకొని మోసిండ్రు, ఇప్పుడు కొంచెం సేపు ఎత్తుకోలేరా ఏంది? సరే, అయిందా? ఒక్క నిమిషం. అయింది.
డబ్బెందుకు బాబు? మీ ఆడాళ్ళు ఇలా హారతి ఇచ్చేది దిష్టి తీసేది డబ్బు కోసమే కదా. కమలా, వంటలు రెడీ అయ్యాయా? కమలా, నిన్నే వంటలు రెడీ అయ్యాయా అని అడుగుతున్నాను. కమలా, ఏమైంది? పిలిస్తే పలకవు. ఏమిటి అలా ఉన్నావు? ఏం చెప్పనండి, అల్లుడి గారి ప్రవర్తన నాకేం అర్థం కావటం లేదు. మెల్లగా మాట్లాడు కమలా. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలండి, సత్యనారాయణ వ్రతానికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆచారం లేదు, సాంప్రదాయం కూడా పట్టదు. అన్నింటికీ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇలా అయితే జీవితాంతం శ్రీవల్లి ఎలాగండి కాపురం చేస్తుంది? చూడు, ఇంత చిన్న విషయానికి ఎందుకంత బాధపడతావు? అబ్బాయి బిజినెస్ వ్యాపారాలంటూ తిరిగినవాడే కాని పెళ్లిళ్ళు, పేరంటాలు, పండగలు, పబ్బాలు అంటూ టైం వేస్ట్ చేసుకునేవాడు కాదు. చూడు, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మనమే సర్దుకుపోవాలి కమలా. ఏంటండి సర్దుకుపోయేది? బంగారు కంచంలో తిన్నా కొన్ని విలువలు పాటించాలండి. కొత్తల్లుడు ఇంటికొచ్చాడు, వీధిలో ఉన్న వాళ్ళకి చూడాలని ఆతృత, ఏదో తోచింది ఇవ్వాలని ఆశ. వాటిని కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోతే అసలు చూసేవాళ్ళకి బాగోదు కదా చెప్పండి. అది కాదు నేను చెప్పే. అంతెందుకు, అల్లుడు కూతురు ఇంట్లో అడుగు పెడుతుంటే హారతి ఇవ్వటం ఆచారం. ఆ ఆచారం కూడా అసహ్యం అయితే ఎలా? హారతిచ్చినందుకు డబ్బులిస్తున్నాడు. ఎంత అవమానంగా ఉందో తెలుసా? అది ఓసి పిచ్చిదానా, దీనికా గంతరంది పడుతున్నావు? పెద్దింటి బిడ్డ, చిన్న పిల్లగాడు. ఈ ఆచారం గది వాడికేడ తెలుస్తుంది? హారతిచ్చినప్పుడు, దిష్టి తీసినప్పుడు పైసలిచ్చుడు యాడ్నో చూసుంటాడు. గందికే గట్ల చేసిండు. గయ్యన్నీ పిల్లగాని తెలిసి చేసిండా ఏంది? అత్తగారింటికి తొలితొచ్చిండు, అంతా కొత్తగుంటది. గిసంటి టైంలో అందరు గుంపు లెక్కొచ్చి మీద పడితే జరంత ఇబ్బందిగా ఉంటదా ఏంది? చిన్నప్పుడు సంధి వ్యాపారంలో మునిగినోడు. లగ్గవంటే ఎన్నో కార్యాలు, ముచ్చట్లు ఉంటాయని తెలవనోడు. పిల్లగానికి గివన్నీ కొత్తగానే ఉంటాయి. గివి తెలవక నువ్వు పరేషాన్ అవుతున్నావు. ఏమోత్తయ్యా, నాకైతే ఏదోలా ఉంది. జీవితాంతం బిడ్డ అక్కడే ఉండాలి, అతనితోనే ఉండాలి కదా అత్తయ్యా. భవిష్యత్తులో ఇంకెన్ని చూడాలో. కమలా, ఏంటిది? నేడం చూసి ఉలిక్కిపడ్డట్టు
అబ్బాయిని ఒక్క రోజులో అలా అంచనా వేసి భయపెడితే ఎలా? వదిలే. గా ఇంటికి కోడలవడమే నా మనవరాల అదృష్టమే. గా పిల్లగాడు దాని ఏలు పట్టుకున్న నాడే తారీఫ్ చేసిండు. సాంప్రదాయాలు ఆచారాలు తెల్వవేమో గాని పెండ్లాన్ని ప్రేమించుడు మస్తు ఎరుక. గా సమజ్ చేసుకో. వెళ్ళి వంట ఏర్పాట్లు చూడు. అనవసరంగా మనసు పాడు చేసుకో కమలా. వెళ్ళు. ఆ అబ్బాయి ఎలా ఉన్నా నష్టం లేదండి. నా బిడ్డకి కష్టం రాకుండా చూసుకుంటే చాలు. వసంతి, వసంతి! అబ్బబ్బా, ఇక్కడే ఉన్నానండి. ఏంటి? ఇదిగో చెల్లి వాళ్ళ బ్యాగ్ తెచ్చాను, తీసుకెళ్లి గదిలో పెట్టు. అలాగే. శ్రీవల్లి, ఏమండి? ఏమండి? నీ అమ్మ కడుపు మాట ఏంటి ఇలా గుద్దేశావు? చంపేస్తావా ఏంటి? అబ్బా, ఎలా చెప్పను? ఏంటే సిగ్గుపడుతున్నావు? నీకు సూట్ కాదే, విషయం చెప్పు. శ్రీవల్లి సామ్రాట్. శ్రీవల్లి సామ్రాట్ మీ చెల్లి, మా తమ్ముడు, మా సిస్టరు, మీ బ్రదరు. ఏంటి అలా మెలికలు తిరిగిపోతున్నావు? ఇద్దరు ఒకే బాత్రూమ్ లో ఉన్నారండి. ఓసి నీ సిగ్గు సిద్ధికిపోను. పెళ్ళైన కొత్త జంటే, అదంతా కామన్. అయినా వాళ్ళ గురించి నీకెందుకు? వెళ్ళి వంట సంగతి చూడు. అది కాదండి, వాళ్ళు కలిసి స్నానం. మూతి పగులుద్ది. వాళ్ళమన్నా పళ్ళు స్వీట్స్ గదిలో ఉన్నాయి, సరిపోతా లేదు చూడు. మీరెక్కడికండి? బావగారి కార్ కిసు నా దగ్గరే ఉన్నాయి, వెళ్ళి ఇచ్చేస్తాను. సిగ్గు లేకపోతే సరేను, ఇప్పుడు అవసరమా? అదేంటి? వాళ్ళు వేరే మూడ్లో ఉన్నారు, తర్వాత ఇవ్వచ్చు. మీరు రండి. సర్లే. రండి. హలో నానా,
ఎలా ఉన్నావు? ఏంటమ్మా? అక్కడ అంతా ఓకే కదా? అంతా ఓకేనే. ఏ లేదు, నీకు ఇబ్బందేం లేదు కదా? ఇబ్బంది అంటే? సరిగ్గా మర్యాదలు చెయ్యకపోవడం, నీ స్థాయికి వస్తువులు లేకపోవడం. అదేం లేదు. అనుకున్నా సౌకర్యాలేవీ ఉండవని. వచ్చాయి నాన్న, వెంటనే వచ్చాయి. అమ్మా, నేను చెప్తున్నది నువ్వు అంటున్న ఇబ్బందులేం లేవు అని. అదేంటి నాన్నా, పట్టుపరుపుల మీద పడుకునే నీకు ఆ మిడిల్ క్లాస్ ఇంట్లో ఇబ్బందులు లేకపోవడం ఏంటి? అలాంటివి ఏమైనా ఉంటే నేను చెప్తాను, సరేనా? అది కాదు నాన్నా, అంటే నేను... నువ్వు ఫోన్ పెట్టేమా. ఏంటి వీడు మాట్లాడుతుంటే కట్ చేశాడు? ఏంటి భవానీ ఇది? నీకేం తెలుసు? తల్లి బాధ. వాడికక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమోనని ఫోన్ చేశాను. తప్ప? ఇబ్బంది ఉంటే వాడిని రమ్మని నువ్వు చెప్పక్కర్లేదు, వాడే వచ్చేస్తాడు. ఏమో, పద్ధతుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారేమో. అలాగని అత్తారింటికి వెళ్ళిన వాడిని వచ్చేయమంటావా? మరి వాళ్ళింట్లో ఇబ్బంది పడమంటారా? అక్కడ ఇబ్బందులేం లేవత్తయ్యా. అక్కడ ఇంటిల్ల పాది సామ్రాట్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఏయ్, మొదలెట్టావని భజన? భజన కాదత్తయ్యా, చూడండి, ఇరుగు పొరుగు వాళ్ళు సామ్రాట్కి పళ్ళు స్వీట్స్ ఇస్తూ ఎంత బాగా చూసుకుంటున్నారు. చూడండి అత్తయ్య, మామయ్య చూడండి. చూడండి. అది ప్రేమంటారా? దాన్ని విసిగించటం అంటారు. అది వాళ్ళ సాంప్రదాయం, ఆ బస్తీ వాళ్ళ మర్యాద అత్తయ్య. ఏది చూడండి. అమ్మా చూసావా, తమ్ముడు మన ఇంట్లో పులిలా ఉంటాడు గాని అక్కడ పిల్లిలా ఎలా కూర్చున్నాడో కదా. పెళ్లికి ముందే చెప్పాను కదా బ్రదర్. రే సమ్రాట్, ఇప్పుడు నిప్పు మీది ఉప్పులా నువ్వు చిటపట్లాడినా పెళ్ళయ్యాక మారిపోతావురా అని. ఇప్పుడు అదే జరిగింది. జరగలేదు, శ్రీవల్లే జరిగేలా చేసింది. మన వాణ్ణి 4 రోజుల్లోనే మార్చేసింది. కరెక్ట్గా చెప్పావు గౌతమ్. ఏంట్రా కరెక్టు? వాడు చెప్పడం, దానికి నువ్వు ఓహో అంటూ చప్పట్లు కొట్టడం. చిచి. పెదమ్మా, ఏంటి నాన్న, ఏమైనా అమ్మకి? మెదడులో పురుగు తిరుగుతోందిరా, అలాగే ఉంటుంది. ఇంత కారం ఎవరైనా తింటారా? అమ్మా అమ్మా, ఏంటి అట్టారిచావు? ఏం చేస్తున్నావు నువ్వు? కూర వండుతున్నాను. చికెన్ చికెన్ కూర సరే, గల్లేస్తున్న కారం సంగతి ఏంది? కారమే కదా వేస్తున్నాను. నువ్వు కారం వేస్తలే, పోస్తున్నావు. గిట్లయితే నా మొగుడు గిడ 2 దినాలున్నట్టే. ఏమైందే? ఏమైందంటవేందమ్మా? మన లెక్కగైనా బస్తాల బస్తాల కారం తినడు. జర్రంత కారం, జర్రంత ఉప్పు, అంత సప్పడి తిండి తింటారు. మరి అంత చప్పగా ఎలా తింటాడే? నోటితో. నేను వండుతాలే. ఎందుకే? నువ్వు వండిన కూర మీరు తినుండ్రి, మా ఆయన కోసం నేనే వండుతా.